ప్రధానంగా కేబుల్ ఛానల్స్కు ఐఎన్పిఆర్లో అక్రిడేషన్ కార్డ్స్ను పూర్తిగా తొలగించారు. ఇది చాలా అన్యాయం. ఈ విషయాన్ని జీవో 252 అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ అయిన తర్వాత తీసుకొచ్చిన జీవో 252లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన గౌరవ మంత్రివర్యులు ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సచివాలయంలో మమ్మల్ని అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టారు. అందులో ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ఉన్నారు, మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు, అన్ని యూనియన్ల నుంచి ప్రతినిధులు, చిన్న పత్రికల సంఘం వాళ్ళు, కేబుల్ ఛానల్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ అందరూ ఉన్నాం. మేము అందరం కూడా గౌరవ మంత్రి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఆ రోజు నోట్ చేసుకున్నారు. కమిషనర్ గారు కూడా చెప్పారు. గతంలో జీవో 239 ప్రకారం కేబుల్ ఛానల్స్కు హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో అంటే ఐఎన్పిఆర్లో 12 అక్రిడేషన్ కార్డులు ఉండేది. వాటిని ఇప్పుడు 0 చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పాం. అసలు ఇక్కడ ఉన్న చాలామందికి ఈ ఐఎన్పిఆర్లో పనిచేసే అధికారులకు కానీ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ తెలియని విషయం ఏంటంటే అసలు టీవీ మీడియా యాక్ట్ అనేదే రూపొందింది కేబుల్ ఛానల్ అనేది, కేబుల్ ఛానల్స్ మీద అనే జీవోను కూడా కనీసం చదువుకోలేదు వాళ్ళు. అసలు టెలివిజన్ యాక్ట్ వచ్చిందే కేబుల్ ఛానల్స్ మీద. ఆ కనీస అవగాహన లేనిటువంటి కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని లేదా మంత్రి గారిని లేదంటే కమిషనర్ గారిని తప్పుదోవ పట్టించి ఈ కేబుల్ ఛానల్స్ వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ నోరులో మట్టు కొట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని చేశారు.